స్విగ్గీ, ఫ్లిప్‌కార్ట్, షాప్‌సై, మీషో ఇలా ఏ ఆఫర్స్ వదిలిపెట్టమండి మేము. సో, ఇంకా ఇంట్లో కొన్ని గ్రోసరీ ఐటెమ్స్ ఉంటాయి గదా! అంటే వాషింగ్ మిషన్‌లో ఏసే లిక్విడ్స్ కానీ, డెటాల్స్ కానీ, ఇల్లు తుడిచే లిక్విడ్స్ అలా ఉంటాయి గదా! తర్వాత సోప్స్, ఇంకా మనకు పర్సనల్ ఐటెమ్స్ ఏదైనా ఉంటాయి గదా! అలాంటివన్నీ ఫ్లిప్‌కార్ట్‌లో పెడతాము. సో, చాలా ఐటెమ్స్ పెట్టాము. బిల్ ఎంతయింది అంటే గుండెల్లో పట్టుకోవాల్సిందే అంత బిల్ అయింది. ఒక మధ్య తరగతి వాళ్ళకి ఎక్కువనే అని చెప్పాలి బిల్లు. బట్ తప్పదు. అందులో ఏ ఒక్కటి మిస్ చేసినా గూడా మనకైతే సరిపోదు. ఖచ్చితంగా మళ్ళీ షాప్‌కి వెళ్లి కొనుక్కోవాల్సిందే. ఇలా మాటి మాటికి షాప్‌కెళ్లి కొనుక్కోవడం ఎందుకు అని చెప్పేసి ఇంకా మేము ఫ్లిప్‌కార్ట్‌లో కొన్ని గ్రోసరీ ఐటెమ్స్ ఇంట్లో నెసెసరీ ఐటెమ్స్ ఆర్డర్ పెట్టాము. అందులో నాకు కావాల్సినవి కూడా నేను ఆర్డర్ పెట్టుకున్నాను. ఇది కాజలు రెండుకొచ్చేసి రూ. 225 వచ్చింది. అండ్ ఇవన్నీ మా వారే ఆర్డర్ పెట్టారు. అదొక్కటే నేను చెప్పాను కాబట్టి నాకు రేట్ ఒక్కటి తెలుసు. సో, ఇదొచ్చేసి రూ. 650ది 325కి వచ్చింది. 2 హిమాలయ ఫేస్ వాషెస్. సో, నెక్స్ట్ వచ్చేసి పియర్ సోప్ కొత్తగా ట్రై చేసాము. సో, 3 సోప్స్ ఉన్నాయో, ఇందులో 2 ఉన్నాయో 214 వచ్చింది. అండ్ పౌడర్ డబ్బా ఇవన్నీ మనకు కావాల్సినయి కదండీ! నిత్యావసర వస్తువులు ఫేస్ వాష్, కాజల్ అయితే కంపల్సరీగా రోజు పెట్టుకునేది. సోప్స్, పౌడర్ కూడా అయితే ఇంట్లో అందరికీ యూజ్ అయ్యేది. సో, ఇవి పెట్టాము. ఇంకొన్ని ఐటెమ్స్ కొంతసేపు అయినాక వస్తాయంట. సో, ఏ యాప్‌ని వదిలిపెట్టకుండా అన్ని యాప్‌లకి సమాన న్యాయం చేస్తున్నామనమాట.